విద్యార్థి అనే విత్తనాన్ని తీసుకొచ్చి స్కూల్లో అప్పగిస్తారు. విద్యార్థి యొక్క బాధ్యతలను టీచర్ స్వీకరిస్తారు. ఆ బాధ్యతలను చేపట్టిన టీచర్ స్కూల్ అనే మట్టి కుండీలో విత్తనాన్ని జాగ్రత్తగా విత్తుతారు. తరువాత విత్తనం చిన్న మొక్కగా వచ్చినప్పుడు టీచర్ చూసి చాలా సంతోషిస్తూ తన చేతులతో ఆ మొక్కకు నీరు పోసి ఎండ తగిలేలా చూసి ఎదుగుదలకు సేంద్రియ ఎరువు వేసి జాగ్రత్తగా సంరక్షిస్తారు. విద్యార్థికి ఓటమి, భయం అనే ఆటుపోట్లు వచ్చినప్పుడు నేను తోడుగా ఉన్నానని ధైర్యం చెప్పి అండగా నిలుస్తారు. అలాగే ఏమైనా చెడు అలవాట్లు విద్యార్థి దరికి చేరతాయని తెలిసినప్పుడు వాటిని సమయస్ఫూర్తితో తొలగించి సన్మార్గంలో నడిపిస్తారు. విద్యార్థులను తీర్చిదిద్దడం కోసం నిరంతరం కృషి చేసేవారే టీచర్స్. విద్యార్థి విత్తనం దశ నుండి ఒక మంచి ఫలించే వృక్షంగా మారేంత వరకు శిక్షణ మరియు రక్షణ కల్పించేవారే ఉపాధ్యాయులు. నిజమైన హెల్పింగ్ హ్యాండ్స్కి నిలువెత్తు నిదర్శనం టీచర్స్. మనం ఎవరి ముందు చేయి చాచకుండా అవసరమైనవి జ్ఞానంతో ఎలా సమకూర్చుకోవాలో తెలియచేసిన వారే టీచర్స్. ఎటువంటి స్వార్థం లేకుండా, ఏమీ ఆశించకుండా విద్యార్థి సాధించిన విజయాన్ని తన విజయంగా భావించి సంతోషించే ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.